ఏదైనా కానీ డైరెక్ట్లీ సైనసైటిస్ రాదండి. మనకి ఫస్ట్ రైనైటిస్గా స్టార్ట్ అవుతుంది, లైక్ వైరల్ ఇన్ఫెక్షన్గా స్టార్ట్ అవుతుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ని మనం వైరల్ ఇన్ఫెక్షన్ అంటే యూజువల్లీ వచ్చి ఒక 4-5 days ఆర్ మాక్సిమం 7 to 10 days తగ్గిపోవాలి, 1 week to 10 days. అది తగ్గకుండా మనకి మామూలుగా వైట్గా ఆర్ వాటరీగా ఉన్న నేసల్ డిశ్చార్జ్ ఎల్లో గ్రీన్గా అయ్యి ఫేస్ అంతా పెయిన్ రావటం, ఒంగుతే బరువుగా అనిపించడం, అట్లాంటి ఇబ్బందులు ఉంటే దట్ ఈస్ అ సైన్ ఫర్ సైనోసైటిస్ వస్తున్నట్టు మనకి. సో ఇట్లా ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి పస్సు ఉంటే కనుక దానికి యాంటీబయాటిక్ నేసల్ వాషెస్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాదు నేను ఇంట్లో స్టీమ్ చేసుకుంటాను, నాకు ఇంతకుముందు ఇట్లానే అయింది అని చెప్పి చేసుకుంటే కొన్నిసార్లు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, బట్ అది లోపల అలా ఉండిపోతాయి. సైనసెస్లో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఉండిపోయి అది పక్కన ఐస్కి కొన్నిసార్లు బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ గోయింగ్ టు బి డేంజరస్. సో ఇఫ్ ఎనీ కోల్డ్ మోర్ దెన్ 1 week ఉంటుంది, హెడ్ హెవీనెస్, బాగా హెడేక్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది డేకి హెడేక్ ఎక్కువ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ ఒక్కసారి ఎవరైనా ENT దగ్గర కనిపిస్తే ఒక ఎండోస్కోపీ చేయించుకొని దానికి ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.